వెల్కమ్ టు చిన్నక్కతో కాసేపు ఛానల్ అండి. మరి అందరికీ కూడా మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను స్వీట్ రైస్ని అయితే నేను తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడండి ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా అయితే కడిగేసి ఒక పెద్ద బౌల్లో నేను పెట్టుకున్నానండి. ఇవి రైస్ కడిగేసి పెట్టినటువంటి రైస్ అండి. దీనికి మనము ఫస్ట్ ఒక 3 గ్లాసెస్ వాటర్ ఫుల్గా పెట్టేసి ఇలా పోసేస్తున్నానండి. క్లీన్ వాటర్ మంచిగా మనము పోసేయాలి. దీన్ని చక్కగా ఇవన్నీ మిక్స్ అయినట్టు చేసి దీన్ని మనము స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇది బాయిల్ అవుతుంటుంది. బాయిల్ అయ్యేలోపు మీకు ఇంకా కొన్ని చెప్తాను. ఇక్కడ నేను కాచి చల్లార్చిన మిల్క్ను తీసుకున్నానండి. మనకు టేస్ట్గా ఎలా అనిపిస్తుందో, ఎంత మిల్క్ యాడ్ అవుతే బాగుంటుందో, కొంతమందికి ఇది మిల్క్ ఎక్కువ తీసుకుంటే మీకు తగినట్టుగా తీసుకోండి, ఇది వేసేయండి. అదేవిధంగా టేస్ట్కి తగినట్టుగా జాగరి, ఇది బెల్లం మంచిదే కదండి హెల్త్కి, షుగర్ కన్నా ఇది బెస్ట్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను స్వీట్ రైస్లోకి. అదేవిధంగా కోకోనట్, ఇది మా చెట్టు కోకోనట్టేనండి. ఇది కోకోనట్ బ్రేక్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా తర్వాత లాస్ట్లో ఇవి కూడా కొంచెం చిన్నగా క్రష్ చేసి పెట్టుకొని ఇది వేయాలి. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. దీన్ని మంచిగా గీలో డ్రై ఫ్రూట్స్ని వేయించి దాన్ని కూడా వేస్తానండి. ఇది కార్డమమ్ అండి. ఈ కార్డమమ్ ప్లస్ ఇక్కడ కోకోనట్ ఉందండి. కోకోనట్ ప్లస్ జాగరి, ఈ మూడింటిని కూడా నేను కోర్స్గా కొంచెము మిక్సీ చేసుకొని పెడతానండి. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దామండి. ఇది ఇక్కడ బాయిల్కి పెట్టాను. ఓకే, ఇప్పుడు లిడ్ పెట్టి అది లిడ్ పెడతానండి. అవ్వాలి కదా. ఓకే సరే, ఓపెన్ చేస్తున్నానండి. చక్కగా రైస్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది చూడండి. మిల్క్లో ఎంత చక్కగా బాయిల్ అయిందో చూడండి. ఇప్పుడు ఇలా అవ్వాలి. ఇప్పుడు మనము కోర్స్గా ఏదైతే మిక్సీ చేసి పెట్టానో జాగరీ కోకోనట్ కార్డమమ్ ఇదంతా కూడా ఇలాచి వేసి చక్కగా మిక్సీ పట్టానండి. కొంచెం కోర్స్గా పట్టాను, ఎందుకంటే మధ్యలో ఈ కోకోనట్ అనేది మన పంటికి తగులుతుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వేరే ఉంటుంది. ఓకే, ఇందులో అయితే వేస్తున్నాను. ఇది మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఈ స్వీట్ రైస్ అయితే మా మదర్కి చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేయమని అంటుంటారు, నేను చేస్తూనే ఉంటాను. ఈరోజు మదర్స్ డే కదా అని చేస్తున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ ఇలా పెడితే చూడండి చక్కగా రైస్ కుక్ అయిపోయింది. చూడండి, అంతా కలిసిపోయిందండి. మనకు చిన్ని ఇది జాగరీ కానీ కోకోనట్ కానివ్వండి, కార్డమమ్ కానివ్వండి, మొత్తం చక్కగా కలిసిపోయింది. దీంట్లో ఇంకా ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేద్దామండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేస్తున్నాను. దీన్ని చక్కగా ఇప్పుడు మళ్ళీ కలిపేస్తాం. ఇందులో ఏదైనా అండి, ప్రతిదీ కూడా బలవర్ధకమైనటువంటి ఫుడ్డేనండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చు దీన్ని. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మిగిలిపోయిన గీ ఉంది కదా, ఈ గీని పైన కొంచెం వేసేద్దాం. వేస్తే మనకి నెయ్యి కూడా అండి చాలా మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. మనము అట్లీస్ట్ కొంచెము ఒక 2-3 స్పూన్స్ అయితే ఇప్పుడు వేసాను ప్రజెంట్. ఓకే, చూడడానికి చాలా బాగుంది. చూడండి, లిడ్ అయితే తీసాను.
ఒక 5 మినిట్స్ ఇలా పెడితే చూడండి చక్కగా రైస్ కుక్ అయిపోయింది. చక్కగా అయిపోయింది చూడండి, అంతా కలిసిపోయిందండి. మనకు చూడు చిన్ని, ఇది జోగరి కానీ కోకోనట్ కానివ్వండి, క్యాడమమ్ కానివ్వండి, మొత్తం చక్కగా కలిసిపోయింది. దీంట్లో ఇంకా ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేద్దామండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేస్తున్నాను. దీన్ని చక్కగా ఇప్పుడు మళ్ళీ కలిపేస్తాను. ఇందులో ఏదైనా అండి ప్రతిదీ కూడా బలవర్ధకమైనటువంటి ఫుడ్డేనండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చు దీన్ని. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మిగిలిపోయిన గీ ఉంది కదా, ఈ గీని పైన కొంచెం వేసేద్దాం. వేస్తే మనకి నెయ్యి కూడా అండి చాలా మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. మనము అట్లీస్ట్ కొంచెం గీ కూడా అండి చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా దీంట్లో కొంచెము కాస్త గీని మనము యాడ్ చేద్దాం. టూ మినిట్స్ ఇలా పెట్టేద్దాము. అయిపోయినట్టే కదా ఫైనల్గా అయిపోయింది. అయిపోయిందండి. ఇదంతా రెసిపీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని మనము కొంచెం అన్న చల్లగా అయితే బాగుంటుంది. సో బట్ మనం టేస్ట్ చూడాలి కాబట్టి కొంచెం నేను బౌల్లో తీసుకుంటున్నాను. బౌల్లో కొంచెం తీసుకుంటున్నానండి. కొంచెము టేస్ట్ చూస్తున్నాను. వేడి ఉందండి, కానీ స్వీట్ ఎంత కావాలో అంతే ఉందండి. ఆ విధంగా తింటుంటే చిన్న చిన్నగా కోకోనట్ పీసెస్ కూడా తగులుతున్నాయి. దాని టేస్ట్, గీ టేస్ట్, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్. ఇంకా నేను వేడి ఉంది కాబట్టి తినలేకపోతున్నాను. బట్ చాలా బాగుందండి ఈ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు నచ్చుతుంది, కంపల్సరీ కిడ్స్కి నచ్చుతుంది. కంపల్సరీ హాలిడేస్లో చేయండి. స్వీట్ రైస్ చేసాం కదండి. ఈరోజు మా మమ్మీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడే వచ్చారు. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చూస్తారండి. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. అక్క చేసింది, నేనైతే చేయలేదు. టేస్ట్ ఎలా ఉందో చెప్పు మమ్మీ. స్వీట్ ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. ఎవరు చేశారు? అక్క చేసింది. థ్యాంక్ యూ దీపిక, చాలా బాగుంది. ఓకే మమ్మీ, అంటే మదర్స్ డే. చాలా స్వీట్గా ఉందా లేకపోతే నార్మల్ స్వీటే ఉందా? నార్మల్గా ఉంది. అంటే ఇది అందరూ తినొచ్చండి? అందరూ తినచ్చు. ఓకే, అందరు తినే విధంగానే చేశాను. ఎక్కువ స్వీట్ ఉంటే కూడా ఇప్పుడు చాలా మంది నచ్చట్లేదు కదండి. అంటే షుగర్ అలా ఉంటే తినట్లేదు కదా, అందుకని మేము కొంచెం తక్కువే వేసింది అక్క. కాబట్టి ఇది అందరూ ఎవరైనా తినొచ్చు. కొంచెమే తింటాం స్వీట్ రైస్ అంటే, కాబట్టి అది మామూలుగానే ఉంది. స్వీట్ మరీ ఎక్కువ ఏం లేదండి. ఓకేనా అండి?